బ్రేకింగ్ అంతుంది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక విశాఖ గాజువాకలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన 2 మహిళలు, డ్రైవర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలాగే ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్ ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మృతి చెందారు. ఇక మిగతా గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏదైతే తెల్లవారుజాము జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చక్కదిద్దడం జరిగింది. గాయపడ్డ వాళ్ళకి విశాఖ కేజీహెచ్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. మొత్తం 8 మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. అందులో 2 పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టుగా అయితే వైద్యులు చెప్తున్నారు. వాళ్ళకైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, అదేవిధంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, 2 మంత్రులు కూడా స్పందించడం జరిగింది. అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరు మీద కూడా అధికారులను అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏదైతే బొగ్గుతో వెళ్తున్నటువంటి ఒక లారీ అయితే టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో అంటే 2-3 నిమిషాల సమయంలోనే వెనక నుండి వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బస్సు అయితే ఆ లారీని గుద్దుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ఇందులో మృతి చెందినటువంటి ముగ్గురులో ఇద్దరు వివరాలు అయితే అధికారులు కనుగొనడం జరిగింది. అసిస్టెంట్ డ్రైవర్ రాయి రాంబాబు సాలూరుకి చెందినటువంటి వ్యక్తిగాను, అదేవిధంగా విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన లెంక ఈశ్వరమ్మగా ఇద్దరు అయితే గుర్తించడం జరిగింది. 3వ మృతదేహం మహిళ వివరాలు అయితే ఇంకా సేకరిస్తున్నారు. అన్న ఏ ప్రాంతానికి చెందింది అనే దాని మీద కూడా విచారణ అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రమాదం అయితే స్థానికుల్ని ఉదయాన్నే ఉలికిపాటు గురి చేసిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి ఈ బస్సు ఈ శ్రీనగర్ దగ్గర ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికులు కొంతమంది అయితే 8 మందిని గాయపడ్డవారు కాగా మిగతా ప్రయాణికులు అయితే సురక్షిత వాళ్ళ గమ్యస్థానాలకు అయితే తరలించడం జరిగింది. 8 మందిలో 2 పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మెరుగైన వైద్యం